హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే పక్క వాళ్ళ నుంచి మనం ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకోవడం. బేసిక్గా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే మీ స్కిన్ కలర్, మీ హెయిర్ థిక్నెస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? జెనెటిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీ పేరెంట్ నుంచి, అవునా కదా? కొంతమందికి ఏంటంటే మదర్కి ఉన్న థిక్ హెయిర్ వస్తుంది, ఫాదర్కి ఉన్న స్కిన్ కలర్ వస్తుంది. సో అలా ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకునే మనం పుడతాం, అంతేగా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ రాద్దాం. కాన్సెప్ట్ వైజ్ అయితే మనకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు మనం కోడ్లో ఎలా రాయాలో చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే ఒక యానిమల్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో క్లాస్ యానిమల్, ఓకే. మనం స్టార్టింగ్ కన్స్ట్రక్టర్ రాయాలి కదా, ఇనిట్ అండర్స్కోర్ సెల్ఫ్ కామా, దీనికి యానిమల్కి నేమ్ పాస్ చేద్దాం అనుకున్నాను. నేమ్ పాస్ చేసి సెట్ చేద్దాం అనుకున్నాను. సో నేమ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఓకే. ఇందులో ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను, స్పీక్ అనే ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను, రిటర్న్స్ ఆన్ సౌండ్. సో ఇప్పుడు ఇందులోంచి యానిమల్లో మనం రెండు యానిమల్స్ తీసుకుందాం, డాగ్, క్యాట్. రెండు ఒకేలా ఉంటాయి, కాకపోతే చూడడానికి వేరేగా ఉంటాయి అంతే. రెండు ఒకేలా ఉంటాయి, స్ట్రక్చర్ గట్రా ఒకేలా ఉంటాయి కదా, స్కిన్ గట్రా డిఫరెంట్గా ఉంటాయి అనుకోండి. సింపుల్గా ఏంటంటే రెండు ఒకటే షేప్ పరంగా చూసుకుంటే కనుక. నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ డాగ్ ఆఫ్ యానిమల్. ఇక్కడ ఏం చేస్తున్నాను అసలు? యానిమల్లో ఇక్కడ చూడు, డాగ్ ఆఫ్ యానిమల్ అన్నాను కదా, అంటే క్లాస్కి నేను యానిమల్ని పాస్ చేశాను. ఇప్పుడు ఏమవుద్ది? యానిమల్లో ఉన్న అన్ని ఇందులో యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు యానిమల్లో నేను సెట్ చేసిన నేమ్ని డాగ్లో యాక్సెస్ చేయొచ్చు నేను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే స్పీక్ ఆఫ్ సెల్ఫ్, ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వాడదాం, సేస్ బౌ, ఓకే. ఇప్పుడు ఇంకో క్లాస్ రాస్తున్నా, క్యాట్ కూడా యానిమల్ని ఎక్స్టెండ్ చేస్తుంది, స్పీక్ సెల్ఫ్ మియో, ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డాగ్కి, క్యాట్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. డి ఈక్వల్ టు డాగ్ ఆఫ్ ఏమిద్దాం? రాకీ. క్యాట్ నేమ్ వచ్చేసి సింబా అని ఇద్దాం. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడు, సెట్టింగ్ ఎక్కడ చేస్తున్నాను? యానిమల్లో సెట్ చేస్తున్నాను, అవునా కదా? ఇందులో ఇక్కడ నేమ్ సెట్ చేయడానికి రాసానా? లేదు కదా. మామూలుగా క్లాస్లో నేమ్స్ అని సెట్ చేయాలంటే ఇందులో మెయిన్ దాంట్లో రాయాలి కదా. సో మరి నేను డాగ్లో సెట్ చేయడానికి ఏం రాయలేదే, నేమ్ సెట్ చేయడానికి ఏం రాయలే. బట్ మనకి ఇప్పుడు ఎర్రర్ అయితే రాదు, చూడండి. ఇక్కడ మనకి ఎర్రర్ అయితే రాలేదు, కానీ ఇక్కడ ఏం ప్రింట్ అవ్వట్లేదు కదా. సో మనం క్రియేట్ చేసాం కానీ ప్రింట్ చేయట్లేదు. సో అది మెయిన్ ఇష్యూ. డి డాట్ స్పీక్ ఆఫ్ అండ్ సి డాట్ స్పీక్ ఆఫ్ కాల్ చేయాలి కదా మరి. క్రియేట్ చేసి ఇది క్రియేషన్, ఒక నిమిషం చూపిస్తాను. ఇంకో ఇదంతా క్లాస్, ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్, ఇక్కడ కాల్ చేస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు డౌట్ రావాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ డాగ్లో నేమ్ సెట్ చేయలేదు, నేను యానిమల్ దగ్గర సెట్టింగ్ పెట్టా, నేమ్ సెట్ చేయడానికి పెట్టా. డాగ్ నేను ఇక్కడ పాస్ చేసిన డాగ్కి రాకీ అని పాస్ చేశాను, ఇక్కడేమో క్యాట్కి పాస్ చేసా. ఈ రెండాటికి నేను ఇక్కడ ఇది రాయలేదు, కన్స్ట్రక్టర్ రాయలేదు, నేమ్ సెట్ చేయలేదు, మరి ఎర్రర్ రావాలి కదా. సో ఇప్పుడు చూద్దాం ఏమొద్దు. ఇంకా చూడండి, రాకీ సేస్ బాబో, సింబా సేస్ మియావ్. ఎందుకు వచ్చింది అవుట్పుట్ ఇలా? ఎర్రర్ రావాలి కదా. బికాజ్ మనం ఈ డాగ్ అన్న క్లాస్కి యానిమల్ని పాస్ చేసాం, అంటే ఇదంతా ఈ డాగ్ అన్న క్లాస్లో ఉన్నట్టే. ఇది ఇక్కడ స్పీక్ ఉంది కదా, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా కవర్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ రైడింగ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో ఏం రాయలే, సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తాను, పాస్ కీవర్డ్ రాస్తున్నా, అంటే డాగ్లో ఏమీ రాయలేదు గైస్. ఏ రాయడం ఏమవుతుంది, ఇంకో సమ్ సౌండ్ వస్తుంది. కౌంటర్ చూడండి, రన్ చేస్తున్నా, ఓకే. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మనం సెల్ఫ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఫంక్షన్కి చెప్పానుగా, క్లాస్లో ఏదైనా ఫంక్షన్ రాస్తుంటే సెల్ఫ్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. క్లియర్ చేద్దాం. ఇప్పుడు చూడు, సింబా సేస్ మియావ్. ఇక్కడ రిటర్న్ చేస్తాను కాబట్టి రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ ప్రింట్ చేద్దాం, లేకపోతే కొన్ని ఎర్రర్ వస్తే మనం ఫిక్స్ చేస్తుందాం వల్ల, ఓకే. ఇక్కడ చూడండి, సమ్ సౌండ్ వచ్చింది. ఎప్పుడు ఇక్కడ ఇచ్చాను అనుకో, పాస్ తీసేసి ఇక్కడ ఇచ్చాను అనుకో, ఏమొద్దో చూడు, సమ్ సౌండ్ రాలే, రాకీ సేస్ బాబు వచ్చింది. దీన్ని ఏమంటారంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు, ఓకేనా. అర్థమైందా? ఏంలే, ఆ కాన్సెప్ట్ మీకు మళ్ళీ చెప్తానండి, మెథడ్ ఓవర్ రైడింగ్. ప్రస్తుతానికి ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే డాగ్ అనే దాంట్లో ఇంకా ఇవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి, అంటే ఈ కోడ్ అంతా ఇంకా దీని కింద ఇక్కడ ఉన్నట్టు, ఓకే. దాని తర్వాత ఇంక ఇది దీన్ని అప్డేట్ చేసేస్తుంది, ఓవర్ రైడ్ అనమాట. దీన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఇది యాడ్ అయిపోతుంది, ఈ స్పీక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ డాగ్ డాట్ రాకీ, అదే డాగ్ ఆఫ్ రాకీ అన్నాం కదా. సో ఫస్ట్ నేమ్ సెట్ అవుతుంది, తర్వాత డైరెక్ట్ ఇది ప్రింట్ అయిపోతుంది. సేమ్ అలాగే క్యాట్ కూడా అంతే కదా, సేమ్ ఫంక్షన్ రాశాను నేను, క్యాట్ ఆఫ్ యానిమల్ అన్నా. సో ఇదంతా క్యాట్లో కూడా ఉంది. సో ఇప్పుడు క్యాట్కి సింబని పాస్ చేశాను, క్యాట్ డాట్ స్పీక్ అంటే క్యాట్ సేస్ మియావ్ అంటుంది. కౌంటర్ రన్ చేసింది మళ్ళీ చూడు, ఇంకో అందుకే మనకి ఇక్కడ ఫస్ట్ రాకీ వచ్చింది, తర్వాత సింబా సేస్ మియావ్ వచ్చింది. అయితే సింబా 1 రాకీ 1 అన్నాను అనుకో, అప్పుడు కూడా మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇంకా రాకీ 1 సేస్ బాబో, సింబా 1 సేస్ మియావ్, ఓకేనా. గైస్ మనకి ఇన్హెరిటెన్స్ ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. సో అవి ఏంటంటే చూపిస్తాను చూడు. సింగిల్ ఇన్హెరిటెన్స్ కామెంట్ చేస్తా, లేకపోతే ఎర్రర్స్ చూపిస్తాయి. ఇక్కడ చూడండి,
సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. అంటే ఇప్పుడు చూడు, క్లాస్ నుంచి 2 వచ్చినాయి, అంటే ఈ మెయిన్ క్లాస్ నుంచి 2 వచ్చినాయి. పేరెంట్స్ నుంచి 2 పిల్లలు రారా, మళ్ళీ ఈ పిల్లల నుంచి ఇంకొక 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ రారా, సేమ్ ఇలాగే. ఇలా డిఫరెంట్ టైప్స్. సింగిల్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, సింగిలే కదా, ఎందుకంటే ఒకే పేరెంట్ నుంచి ఇంకో 2 రకాలు వచ్చినాయి. ఓకేనా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇంకొక పేరెంట్ ఉంటుంది, 2 పేరెంట్స్ నుంచి. ఇక్కడ ఇది మెయిన్ ఉంది కదా, ఇది యానిమల్ ఉంది కదా, సో ఇది పేరెంట్ క్లాస్ అంటారు, వీటిలో సబ్ క్లాసెస్ అంటారు. ఓకే. సో ఇప్పుడు ఏంటి, పేరెంట్ ఒకటే ఉంది, ఇక్కడ సబ్ క్లాసెస్ 2 వచ్చినాయి. సో ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్, ఒకే దాని నుంచి 2 వచ్చినాయి కాబట్టి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే 2 పేరెంట్స్ ఉంటారనమాట, 2-3 పేరెంట్స్ ఉంటారు, దాని నుంచి సబ్ క్లాసెస్ వస్తాయి అనమాట. మల్టీ లెవెల్ అంటే వేరు లెవెల్స్ నుంచి, అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఇక్కడ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇంకో ఇదే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఈ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో రాసినా కరెక్ట్ అని ఇస్తారనమాట. సో ఇది హైరార్కికల్కి ఎగ్జాంపుల్ అవుతుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇంకో ఇలా ఒకటే ఉంటుంది అనమాట. ఇంకో డాగ్ ఒకటే ఉందనుకో, సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇలా డబల్ ఉంటాయి, అంటే 2-3 కన్నా ఎక్కువ ఉంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. హైబ్రిడ్ అంటే అన్నిటిలో అన్ని ఇంటర్లింక్ ఉంటాయి, చాలా కష్టమైంది అది. సో ఏంటంటే అన్నిటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం అనమాట. సో అందుకని చెప్పి నేను విడిగా ఆ వీడియోస్ వస్తే ఫ్యూచర్లో, ఇప్పుడు అప్పుడే కాదు ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేయాలి మధ్యలో. సో టాపిక్స్ అయిన తర్వాత మీకు అన్ని క్లారిటీగా చెప్తాను. ఓకే. సో ఇన్ని రకాల ఇన్హెరిటెన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఏంటంటే మీరు ఇవి ట్రై చేయండి. అండ్ ఇదే కాకుండా ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో మీరు ఎక్స్ట్రా ఫంక్షన్స్ యాడ్ చేసి వాటిని ఎలా రన్ చేయాలో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కాలింగ్ చేసి చెక్ చేయండి. ఓకే. సో అప్పుడు మీకు చాలా క్లారిటీగా ఇన్హెరిటెన్స్ అయితే అది అవుతుంది. ఓకేనా. సో ఇది మరి వాళ్ళ వీడియో నచ్చకుండా ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్. బాయ్.